బ్యాక్టీరియా పార్ట్ 1 చూసాం కదా. నెక్స్ట్ బ్యాక్టీరియా పార్ట్ 2 చూద్దాం. బ్యాక్టీరియా మార్ఫాలజీ చూసాం. మార్ఫాలజీలో సైజు, షేప్ చూసాం, పరిమాణం, ఆకారం కోసం చూసాం. ఇప్పుడు బ్యాక్టీరియల్ స్ట్రక్చర్ చూద్దాం. బ్యాక్టీరియల్ సెల్ స్ట్రక్చర్, బ్యాక్టీరియా కణ నిర్మాణం. With the development of the electron microscope in the 1940s, bacteria revealed themselves as more than simple spheres and rods. మనం ఇంతకు ముందు ఏం చూసామంటే ఎలాంగేటెడ్ రాడ్స్ ఆర్ స్పియర్స్, గోళాలు అంటే సాగి అన్న దండాలు, అలాగే స్పియర్స్ అంటే గోళాలు. గోళాలు అనే దానికి గుండ్రని నిర్మాణాలు అంటే కోకస్, అలాగే రాడ్స్ అంటే బ్యాసిల్లస్ కోసం చూస్తాం. మనం ఈ స్ట్రక్చర్స్ మాత్రమే చూస్తాం. కానీ 1940స్లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ డెవలప్మెంట్ అవడంతో, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని కనుగొనడం, తర్వాత అది బాగా అభివృద్ధి చెందడంతో మనం బ్యాక్టీరియా స్ట్రక్చర్ని డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి మనకు అవకాశం లభించింది అనమాట. స్ట్రక్చర్ మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూస్తే మనం ఆల్రెడీ స్టడీ చేస్తాం. ఏం చెప్పుకున్నాం బ్యాక్టీరియా కోసం? బ్యాక్టీరియా ఆర్ వెరీ స్మాల్ ఆర్గానిజమ్స్ అని చెప్పుకున్నాం. చాలా కంటికి కనిపించలేనంత చిన్ని ఆర్గానిజమ్స్ అని చెప్పుకున్నాం. అయితే మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని బేస్ చేసుకుని మనం దాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే మనకి బ్యాక్టీరియా అనేది లార్జ్ సైజులో కనిపించడం జరుగుతుంది. ఇలా కనిపించినప్పుడు దాంట్లో ఉండే పార్ట్స్ ఏంటో, ఏ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయో, అరేంజ్మెంట్ ఎలా ఉందో అనే విషయం కూడా మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అంటే అధ్యయనం చేయొచ్చు, పరిశీలించి ఏ ఏ భాగాలు ఎక్కడ ఉన్నాయి, ఎలా అమరి ఉన్నాయి అనే అమరికని, బ్యాక్టీరియాలో సెల్ ఆర్గనల్స్ ఏ విధంగా ఉన్నాయి, బ్యాక్టీరియాలో ఫ్లాజెల్లా ఎలా ఉంది, ఈజీగా డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి అవకాశం లభించింది. దీంతో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ డెవలప్మెంట్ చెందడంతో అభివృద్ధి. బ్యాక్టీరియా సెల్ అనేది ఏంటంటే ప్రోకారియోటిక్ సెల్. ప్రోకారియోటిక్ సెల్ అంటే ఏంటి? దే డూ నాట్ హ్యావ్ ఏ డిస్టింక్ట్ న్యూక్లియస్. దాంట్లో ఒక ఖచ్చితమైన న్యూక్లియస్ ఉండదు. అందుకని చెప్పేసి మనం ఏంటంటే ప్రోకారియోటిక్ సెల్ అని చెప్పడం జరిగింది. బ్యాక్టీరియా సెల్ స్ట్రక్చర్ చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ మనం ప్లాజెల్లా నేర్చుకుందాం. ప్లాజెల్లా అంటే ఏంటో నేర్చుకుందాం. కసాబం అంటే ఏంటో నేర్చుకుందాం. కసాబం యొక్క యూజ్ ఏంటో నేర్చుకుందాం. ఏంటంటే బ్యాక్టీరియా సెల్ మనకి ప్లాజెల్లా ఉండడం వల్ల దానికి యూజ్ ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే దానికి అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు అనుకూల ఫేవరబుల్ కండిషన్ వైపుకి ప్రయాణించడానికి ఈ ప్లాజెల్లా అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ప్లాజెల్లా యొక్క మూమెంట్ ఎలా ఉంటుందంటే వేవ్ లైక్ మూమెంట్, ర్యాపిడ్ వేవ్ లైక్ మూమెంట్ అంటే వేగవంతమైన తరంగాల వంటి కదలికలని చూపిస్తుంది అనమాట. అంటే దానికి ఎప్పుడైనా బ్యాక్టీరియా సెల్కి ఆపద వచ్చిందని తెలిస్తే వెంటనే ఈ ఫ్లాజెల్లా సహాయంతో ఏంటంటే ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి, అంటే ఫేవరబుల్ కండిషన్ నుంచి ఫేవరబుల్ కండిషన్కి మూవ్ అవడానికి ఈ ఫ్లాజెల్లా అనేది ఉపయోగపడుతుంది అనమాట, యూజ్ అవుతుంది. ఇది బ్యాక్టీరియా స్ట్రక్చర్ ఫ్లాజెల్లా కోసం. బ్యాక్టీరియా ఏంటంటే ఈ కసాబం అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే బ్యాక్టీరియాకి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు అనుకూల పరిస్థితుల వైపుకి ప్రయాణించడానికి ఈ ఫ్లాజెల్లా అనేది ఉపయోగపడుతుంది. ఎటువంటి చలనాన్ని చూపిస్తుందంటే వేగవంతమైన తరంగాల వంటి కదలికల్ని చూపిస్తుంది అనమాట ఫ్లాజెల్లా. నెక్స్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లాజెల్లా. ఫ్లాజెల్లా బ్యాక్టీరియాలో ఏ విధంగా అరేంజ్ అయ్యింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లాజెల్లా, కసాబాల అమరిక. మనకి ఫ్లాజెల్లా అనేది ఏంటంటే ఇక్కడ అరేంజ్మెంట్ ఏమి, మోనోట్రైకస్, యాంపీట్రైకస్, లోఫోట్రైకస్, పెరిట్రైకస్. ఫస్ట్ మోనోట్రైకస్ కోసం చూద్దాం. మోనో అంటే సింగిల్ కదా, ఏకతంతుకం. మోనోట్రైకస్ అంటే ఏ సింగిల్ పోలార్ ఫ్లాజెల్లం, ఏ సింగిల్ పోలార్ ఫ్లాజెల్లం. చూడండి బ్యాక్టీరియా సెల్ స్ట్రక్చర్ ఎలా ఉన్నప్పుడు సింగిల్గా ఉన్న, ఒంటరిగా ఉన్న ఫ్లాజెల్లము ఒక పోలార్ సైడ్ ఉందన్నమాట. ఈ విధంగా అరేంజ్మెంట్ ఉంటే దాన్ని మోనోట్రైకస్ అంటారు. ఏకతంతుకం, కషాబం ఒక ధ్రువం వద్ద ఒంటరిగా ఉంటే దాన్ని ఏకతంతుకం అని అంటారు అనమాట. నెక్స్ట్ యాంపీట్రైకస్. యాంపీ మీన్ టూ సైడ్స్. ద్విధ్రువ తంతుకం. చూడండి డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది.
ఏ సింగిల్ ఫ్లాజెల్లం ఎట్ ఈచ్ ఎండ్ ఆఫ్ ద సెల్. సింగిల్ ఫ్లాజెల్లం ఉంటుంది, అది కూడా ఎలా ఉంటుందంటే 2 పోలార్ సైడ్స్ ఉంటుంది ఈచ్ ఎండ్ ఆఫ్ ద సెల్. ఈ ఎండ్లో ఒకటి, ఈ ఎండ్లో ఒకటి, ఈ విధంగా ఉంటే దాన్ని ఏమంటారంటే యాంఫీట్రైకస్ అంటారు. కణం యొక్క ఒక ధ్రువం వైపు ఒక కసభం, అలాగే వేరొక ధ్రువం వైపు వేరొక కసభం అమలు ఉంటే దాన్ని ఏమంటారంటే ద్విధ్రువ తంతుకం అని అంటారు అనమాట. నెక్స్ట్ లోపోట్రైకస్. లోపోట్రైకస్ అంటే బహుతంతుకం. లోపోట్రైకస్ అంటే 2 or more flagella at each end of the cell. 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఫ్లాజెల్లా ఒక పోలార్ సైడ్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటారంటే లోపోట్రైకస్ అని అంటారు అనమాట. బహుతంతుకం అంటే కణం యొక్క ఒక ధ్రువం వద్ద ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కషాబాలు ఉంటే దాన్ని ఏమంటారంటే బహుతంతుకం అని అంటారు అనమాట. నెక్స్ట్ పెరిట్రైకస్. పెరిట్రైకస్ అంటే ఫ్లాజెల్లం డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ద ఎంటైర్ సెల్. ఫ్లాజెల్లం అనేది ఏంటంటే ఎంటైర్ సెల్, మొత్తం సెల్ అంతా కూడా ఉంటే దాన్ని ఏమంటారంటే పెరిట్రైకస్ అంటారు. ఈ విధంగా అటాచ్ అయ్యి ఉంటే ఎంటైర్ సెల్ ఫ్లాజెల్లం ఉంటే దాన్ని ఏమంటారంటే పెరిట్రైకస్ అంటారు. తెలుగులో పరితంతుకం. పరితంతుకం అంటే కణం అంతటా వ్యాపించి కషాబాలు ఉంటే దాన్ని పరితంతుకం అని అంటారు అనమాట. నెక్స్ట్ ప్లాస్మిడ్స్. తెలుగులో ప్లాస్మిడ్లు. స్మాల్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఇస్ కాల్డ్ ప్లాస్మిడ్స్. ప్లాస్మిడ్స్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్స్. Plasmids usually contain fewer genes than the genophore. Genophore is the which is the main genetic material in bacteria cell. ఓకే, జీనోఫోర్ అనేది ఏంటి? బ్యాక్టీరియాలో ఉండే ద మెయిన్ జెనెటిక్ మెటీరియల్. బ్యాక్టీరియా లోపల ఉండే ప్రధానమైన జన్యు పదార్థం జీనోఫోర్ అంటే. తెలుగులో కూడా జీనోఫోరే. నెక్స్ట్ ప్లాస్మిడ్స్ యూజువల్లీ కంటైన్ ఫ్యూవర్ జీన్స్ దెన్ ద జీనోఫోర్. జీనోఫోర్లో ఉండే జీన్స్ కంటే ప్లాస్మిడ్లో తక్కువ జీన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. జన్యువులు అనేవి తక్కువగా ఉంటాయి. దేంతో పోల్చుకుంటే? జీనోఫోర్తో పోల్చుకుంటే. నెక్స్ట్ ఆఫ్టెన్ కన్ఫర్ ప్రొటెక్టివ్ ట్రైట్స్ సచ్ యాజ్ రెసిస్టెన్స్ టు డ్రగ్స్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ టాక్సిన్స్ అండ్ ఎంజైమ్స్. ఇంకా మనకి ఈ ప్లాస్మిడ్స్ వల్ల ఉపయోగం అంటూ ఏమైనా ఉందంటే చూస్తే ఏంటంటే ఏం చేస్తాయి ఇవి? ప్రొటెక్టివ్, రక్షణ సంబంధమైన లక్షణాలు ఉన్నాయి. రక్షణ సంబంధమైన లక్షణాలను కలిగి ఉంటాయి. అవి ఏంటంటే రెసిస్టెన్స్ టు డ్రగ్స్, డ్రగ్స్కి రెసిస్టెన్స్, నిరోధకతని చూపిస్తాయి. ఇంకా ఏం చేస్తాయంటే ప్రొడక్షన్ ఆఫ్ టాక్సిన్స్ అండ్ ఎంజైమ్స్. ఇంకా ఏమి ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయంటే ప్రొడక్షన్ ఆఫ్ టాక్సిన్స్ అండ్ ఎంజైమ్స్. టాక్సిన్స్ అంటే విష పదార్థాలని, అలాగే ఎంజైమ్స్ని కూడా ఇవి ప్రొడ్యూస్ చేయగలవు. నెక్స్ట్ ఈ ప్లాస్మిడ్స్ని ఏంటంటే వెక్టర్స్. వెక్టర్స్ అంటే వాహకాలు. ప్లాస్మిడ్స్ని వెక్టర్స్ కింద ఉపయోగిస్తున్నారు. ఎక్కడంటే జెనెటిక్ ఇంజనీరింగ్. ఏదైనా ఒక మనకి మంచి లక్షణం కావాలనుకో, జీన్స్, ఆ జీన్స్ని దీంట్లో పెనిట్రేట్ చేసి వేరొక మనకి ఏ లక్షణం అయితే కావాలనుకుంటున్నామో దాన్ని వేరొక జీవిలోకి ప్రవేశపెట్టడానికి వీటిని వెక్టర్స్ కింద, వాహకాల కింద ఉపయోగిస్తున్నారు అనమాట. ఇది ప్లాస్టిక్. మనం బ్యాక్టీరియాలో న్యూట్రిషన్ కోసం నేర్చుకుందాం. న్యూట్రిషన్ అంటే ఏంటో చూద్దాం. న్యూట్రిషన్ పోషణ. ఓకే, న్యూట్రిషన్ డిపెండ్స్ అపాన్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ కార్బన్. ఏంటంటే న్యూట్రిషన్ని డిటర్మైన్ చేసే, నిర్ధారించే
మెయిన్ సోర్స్ ఏంటంటే ఎనర్జీ అండ్ కార్బన్. ఓకే, సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ కార్బన్ బేస్ చేసుకుని మనకి న్యూట్రిషన్లో బ్యాక్టీరియా జరిగే న్యూట్రిషన్లో 4 మేజర్ న్యూట్రిషన్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ 4 మేజర్ న్యూట్రిషన్ గ్రూప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది ఫోటో ఆటోట్రోప్స్, సెకండ్ వన్ కీమో ఆటోట్రోప్స్, థర్డ్ది ఫోటో హెటరోట్రోప్స్, ఫోర్త్ వన్ కీమో హెటరోట్రోప్స్. ఫస్ట్ ఫోటో ఆటోట్రోప్స్, కాంతి స్వయం పోషితాలు. వాట్ ఈస్ ఫోటో ఆటోట్రోప్స్ చూద్దాం. ఫోటో మీన్స్ లైట్, కాంతి. ఓకే, ఆటో మీన్ CO2, ఆటో మీన్ ఫుడ్ ప్రిపేర్ చేసుకునే బ్యాక్టీరియా. ఓకే, ఆటో మీన్ కార్బన్. ఓకే, ఎనర్జీ కదా, మనం దేని మీద డిపెండెంట్? ఎనర్జీ, కార్బన్. ఈ రెండింటిని వేటి నుంచి అప్టైన్ చేసుకుంటాయి, వేటి నుంచి తీసుకుంటాయి, ఫుడ్ని ఏ విధంగా తీసుకుంటాయి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఏంటంటే కాంతి, లైట్ నుంచి ఏంటంటే ఎనర్జీని తీసుకుంటున్నాయి, లైట్ నుంచి ఏం తీసుకుంటున్నాయి? ఎనర్జీని తీసుకుంటున్నాయి. CO2 నుంచి కార్బన్ తీసుకుంటున్నాయి, CO2 నుంచి కార్బన్. ఇది ఏంటంటే ఫోటో ఆటోట్రోప్స్, కాంతి స్వయం పోషితాలు. నెక్స్ట్ దీనికి ఫోటో ఆటోట్రోప్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్రోమాటియం, క్లోరోబియం. నెక్స్ట్ కీమో ఆటోట్రోప్స్, రసాయన స్వయం పోషితాలు. చూడండి, ఇక్కడ ఆటో మీన్ CO2. ఎనర్జీని ఇక్కడ మనకి ఏంటంటే ఫోటో ఆటోట్రోప్స్లో జరిగినట్టు జరగదు, దీనికి కొంచెం భిన్నంగా. ఎనర్జీని ఎక్కడి నుంచి తీసుకుంటాయంటే, ఈ బ్యాక్టీరియా ఎనర్జీని ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే ఆక్సిడేషన్ ఆఫ్ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ నుంచి ఎనర్జీని అప్టైన్ చేసుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ నుంచి అప్టైన్ చేసుకుంటుంది. ఓకే, ఎనర్జీని, శక్తిని దేని నుంచి పొందుతుందంటే బ్యాక్టీరియా ఆక్సీకరణ చేయబడిన అసేంద్రియ పదార్థాల నుంచి ఎనర్జీని తీసుకుంటుంది. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే నైట్రోసోమోనస్, నైట్రోబ్యాక్టర్. నెక్స్ట్ ఫోటో హెటరోట్రోప్స్, కాంతి పరపోషితాలు. ఓకే, ఫోటో మీన్ లైట్, అంటే ఎనర్జీని ఎక్కడి నుంచి తీసుకుంటుంది బ్యాక్టీరియా? ఎనర్జీని ఎక్కడి నుంచి అప్టైన్ చేసుకుంటుంది? లైట్ నుంచి అప్టైన్ చేసుకుంటుంది. కార్బన్ని ఎక్కడి నుంచి అంటే ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ నుంచి తీసుకుంటుంది. ఎనర్జీనేమో కాంతి నుంచి, శక్తినేమో కాంతి నుంచి తీసుకుంటుంది. కార్బన్ని ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటే కర్బనిక పదార్థాల నుంచి తీసుకుంటుంది. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రోడోస్పైరల్లం, రోడోసూడోమోనస్. దేనికి ఎగ్జాంపుల్స్ అంటే ఫోటో హెటరోట్రోప్స్, కాంతి పరపోషితాలు. కీమో హెటరోట్రోప్స్, రసాయన పరపోషితాలు. ఇవి రెండు ఎనర్జీని, కార్బన్ని రెండింటిని కూడా ఎక్కడి నుంచి అప్టైన్ చేసుకుంటుందంటే ఆర్గానిక్ కాంపోనెంట్స్ నుంచి అప్టైన్ చేసుకుంటాయి ఈ బ్యాక్టీరియాలు. ఎనర్జీని, కార్బన్ని, శక్తిని, కార్బన్ని కూడా కర్బనిక పదార్థాల నుంచి, కాంపౌండ్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇవి ఏంటంటే న్యూట్రిషన్ ఇన్ బ్యాక్టీరియాస్. న్యూట్రిషనల్ టైప్ చూసాం కదా, ఫోటో ఆటోట్రోప్స్, ఫోటో ఆటోట్రోప్స్, కీమో ఆటోట్రోప్స్. నెక్స్ట్ ఫోటో హెటరోట్రోప్స్, కీమో హెటరోట్రోప్స్. వీటి కోసం నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ కీమో హెటరోట్రోప్స్ categorized into 2 groups based on the obtained their nutrients. అవి తీసుకునే న్యూట్రియంట్స్ని బేస్ చేసుకుని మనకి ఏంటంటే కీమో హెటరోట్రోప్స్ 2 గ్రూప్స్ కింద ఉన్నాయి. అవి ఏంటంటే సాఫ్రోఫైట్స్ అంటే పూతికహారులు అంటే ఏంటో చూద్దాం. సాఫ్రోఫైట్స్ ఆర్ ఫ్రీ లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. సాఫ్రోఫైట్స్ అనేవి చాలా ఫ్రీగా, స్వేచ్ఛగా ఉండే జీవులు అన్నమాట. నెక్స్ట్ దట్ ఫీడ్ ప్రైమర్లీ ఆన్ ఆర్గానిక్ డెట్రైటస్ ఫ్రమ్ డెడ్ ఆర్గానిజమ్స్. ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే డెడ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటంటే కొన్ని డెడ్ ఆర్గానిజమ్స్ నుంచి ఇవి
ఫుడ్ని అప్టైన్ చేసుకుంటాయి అనమాట, ఆర్గానిక్ న్యూట్రియంట్స్ని అప్టైన్ చేసుకుంటాయి. ఎక్కడైనా ఏదైనా ఒక ఆర్గానిజం చనిపోయింది అనుకో, ఒక జీవి చనిపోయింది అనుకో, ఆ జీవి కొద్ది రోజులు పోయిన తర్వాత మనం చూస్తే అక్కడ ఆ జీవి ఉండదు. దానికి కారణం ఏంటంటే ఈ సాప్రోఫైట్సే. అవి మొత్తం ఏంటంటే అక్కడ మనకి క్లియర్ చేసేస్తాయి అనమాట. దాంట్లో ఉండే ఏంటంటే ఆర్గానిక్ న్యూట్రియంట్స్ అన్ని తీసుకుని మనకి అక్కడంతా ఆ ప్లేస్ని అంతా కూడా నీట్గా చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బ్యాసిల్లస్ స్పీసెస్, బ్యాసిల్లస్ జాతులు. నెక్స్ట్ పారాసైట్స్, పరాణ జీవులు. ఓకే, డెరైవ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సెల్స్ ఆర్ టిష్యూస్ ఆఫ్ ఏ హోస్ట్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైనట్టు చెప్పాలంటే మనము హోస్ట్ అనుకుంటే మన తలలో ఉండే పేలు ఉంటాయి కదా, పేలు ఏంటంటే లైస్, ఇవి ఏంటంటే పారాసైట్స్. అంటే ఏంటంటే హోస్ట్ యొక్క సెల్ నుంచి కానీ టిష్యూ నుంచి కానీ న్యూట్రియంట్స్ అప్టైన్ చేసుకుంటే వాటిని ఏమంటారంటే పారాసైట్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి జాంతోమోనస్ సాల్మోనెల్లా, జాంతోమోనస్ సాల్మోనెల్లా. నెక్స్ట్ రిప్రొడక్షన్ చూడొచ్చు. బ్యాక్టీరియాలో రిప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి. ఓకే, బ్యాక్టీరియాలో మనం చూసుకుంటే ఏంటి, బైనరీ ఫిషన్ ద్వారా రిప్రొడక్షన్ జరుగుతుంది. బైనరీ ఫిషన్, ద్విధా విచ్చిత్తి తెలుగులో. ఓకే, బైనరీ ఫిషన్ ఏంటంటే ద డివైడింగ్ బ్యాక్టీరియల్ సెల్ టూ జెనెటికల్లీ ఐడెంటికల్ డాటర్ సెల్స్. అంటే బ్యాక్టీరియా సెల్ అనేది ఏంటంటే ఏ విధంగా డివైడ్ అవుతుందంటే బైనరీ ఫిషన్లో డాటర్ సెల్ చూడండి, ఇది మెయిన్ మెచ్యూర్ సెల్, మెచ్యూర్ బ్యాక్టీరియా సెల్ చూడండి. సెల్ అంటే డిఎన్ఏ, ఇది డిఎన్ఏ కూడా 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. నెక్స్ట్ మీకు వచ్చిన 2 సెల్స్. ఫైనల్గా ఏంటంటే ఒక అనమాట మనకి బ్యాక్టీరియా సెల్ నుంచి 2 జెనెటికల్లీ ఐడెంటికల్ డాటర్ సెల్స్ రావడం జరుగుతుంది. అంటే ఒక బ్యాక్టీరియా కణం నుంచి ఆ బ్యాక్టీరియా కణం ఎలా ఉందో అదే రూపంలో దానిలో స్ట్రక్చర్, డిఎన్ఏ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో అన్నీ కూడా ఆ బ్యాక్టీరియా తల్లి కణం అంటే మదర్ సెల్ ఎలా ఉందో దాని నుంచి వచ్చే 2 డాటర్ సెల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. జెనెటికల్లీ ఒకే విధమైన జన్యు సారూప్యత కలిగి ఉంటాయి అన్నమాట. దాన్ని ఏమంటారంటే బైనరీ ఫిషన్ అని అంటారు అనమాట. ఇది బైనరీ ఫిషన్, ద్విధా విచ్చిత్తి. అంటే ఒక బ్యాక్టీరియా కణం నుంచి 2 జన్యు సారూప్యత కలిగిన పిల్ల కణాలు రావడాన్ని ద్విధా విచ్చిత్తి అని అంటారు. నెక్స్ట్ సెక్సువల్ రిప్రొడక్షన్ చూద్దాం, లైంగిక ప్రత్యుత్పత్తి. ద సెక్సువల్ రిప్రొడక్షన్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ బ్యాక్టీరియా సెల్. బ్యాక్టీరియా సెల్లో ఏంటంటే సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరగదు, లైంగిక ప్రత్యుత్పత్తి జరగదు. ఏంటంటే జెనెటిక్ మెటీరియల్ ఏంటంటే జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ ఇన్ 3 ways. కానీ ఇందులో ఉండే జెనెటిక్ మెటీరియల్లో ఎక్స్చేంజ్ అవ్వాలి, అది 3 waysలో ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఆ 3 ways ఏంటంటే ఫస్ట్ వన్ కాంజుగేషన్, నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫార్మేషన్, థర్డ్ వన్ ట్రాన్స్డక్షన్. తెలుగులో సంయుగ్మం, జన్యు పరివర్తన, జన్యు వహనం. ఫస్ట్ కాంజుగేషన్ చూద్దాం. ఫస్ట్ కాంజుగేషన్, సంయుగ్మం. కాంజుగేషన్ చూస్తే ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ కాంజుగేషన్, ద ప్రాసెస్ వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ 1946లో లేడర్బర్గ్ టాటమ్. లేడర్బర్గ్ అండ్ టాటమ్. లేడర్బర్గ్ టాటమ్ ఎందులో దీన్ని ఈ ప్రాసెస్ని అబ్జర్వ్ చేశారంటే ఎగ్జాంపుల్ ఈక్వలే. ఎచరిషియా కోలే, ఈ కోలేలో దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఈ ప్రాసెస్ అనేది కాంజుగేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూడొచ్చు. సంయుగ్మం బ్యాక్టీరియా కణంలో ఏ విధంగా జరుగుతుందో చూడొచ్చు. ఫస్ట్ ఇక్కడ ఉండి 2 cells ఉన్నాయి. దిస్ ఈజ్ 1 cell, దిస్ ఈజ్ అనదర్ సెల్. ఓకే, 2 cells కూడా కనెక్ట్ విత్ ట్యూబ్. ఏ ట్యూబ్ అంటే అది కాంజుగేషన్ ట్యూబ్ ఆర్ పిల్లస్.
దీన్ని కాంజుగేషన్ ట్యూబ్ అంటారు. ఈ బోత్ బ్యాక్టీరియా సెల్స్ కనెక్ట్ విత్ కాంజుగేషన్ ట్యూబ్తో ఈ కనెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ డిఎన్ఏ ఉంటుంది కానీ మనకి ఏంటంటే ఎఫ్ ప్లాస్మిడ్ ఉండదు. ఇందులో మనకి 2 సెల్స్ ఉంటాయి కదా. ఫస్ట్ సెల్ని ఏమంటారంటే ఎఫ్ ప్లస్ సెల్ అంటారు. రెండోది ఎఫ్ మైనస్ సెల్. ఎఫ్ ప్లస్ అని ఎందుకంటారు, ఎఫ్ మైనస్ అని ఎందుకంటారో చూద్దాం. ఎఫ్ ప్లస్ అని ఎందుకంటారంటే బికాజ్ ద సెల్ కంటైన్ ఎఫ్ ప్లాస్మిడ్, అందుకని దీన్ని ఏమంటారంటే ఎఫ్ ప్లస్ అంటారు. ఎఫ్ ప్లాస్మిడ్ అంటే ఇంకా స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. కానీ ఎనదర్ సెల్, ఈ సెల్లో ఏంటంటే ఎఫ్ ప్లాస్మిడ్ అనేది ఈ సెల్లో ఉండదు. అందుకని దీన్ని ఏమంటారంటే ఎఫ్ మైనస్ సెల్ అంటారు. యాక్చువల్లీ దీన్ని ఏమంటారంటే డోనర్ సెల్ అంటారు. ఈ సెల్ని ఎఫ్ ప్లస్ సెల్ అంటారు, దీన్ని ఎఫ్ మైనస్ సెల్. ఎందుకని ఎఫ్ ప్లస్ సెల్ అంటారు, దీన్ని ఎఫ్ మైనస్ సెల్ అంటారు చూద్దాం. ఓకే, బికాస్ ఇట్ కంటైన్స్ ఎఫ్ ప్లాస్మిడ్. ఓకే, ఎఫ్ మైనస్ సెల్ లాక్స్ అండ్ ఎఫ్ ప్లాస్మిడ్. ఓకే, ఈ సెల్లో ఏంటంటే ఎఫ్ ప్లాస్మిడ్ ఉంటుంది, దీంట్లో ఎఫ్ ప్లాస్మిడ్ అనేది ఉండదు. ఈ సెల్ని డోనర్ సెల్ అంటారు, దీన్ని రెసిపియంట్ సెల్ అంటారు. దీన్ని డోనర్ సెల్ అంటారు, దీన్ని రెసిపియంట్ సెల్. దీన్ని దాత కణమని, దీన్ని గ్రహీత కణమని అంటారు. ఎందుకంటే దీంట్లో ఎఫ్ ప్లాస్మిడ్ ఉంది, దీంట్లో ఎఫ్ ప్లాస్మిడ్ లేదు. ఇప్పుడు ఎఫ్ ప్లాస్మిడ్ అనేది దీని నుంచి దీనికి వెళ్ళాలి. ఇది ఏం చేస్తుందంటే డొనేట్ చేస్తుంది, ఇది ఏంటంటే రిసీవ్ చేసుకుంటుంది. అందుకని ఇది గ్రహీత కణం అవుతుంది, ఇదేమో రెసిపియంట్ సెల్ అవుతుంది, ఇదేమో డోనర్ సెల్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి కాంజుగేషన్ ట్యూబ్ అని చెప్పుకున్నాం కదా. కాంజుగేషన్ ట్యూబ్ అని చెప్పుకున్నాం కదా. ఈ కాంజుగేషన్ ట్యూబ్ రెండు సెల్స్ టుగెదర్ అయినప్పుడు, రెండు సెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఇది షార్టన్స్. రెండు సెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది కూడా ఏంటంటే ఈ ట్యూబ్ కూడా ఏంటంటే షార్టన్స్ జరగడం జరుగుతుంది అనమాట. ఇది కూడా ఏంటంటే దగ్గరికి అవడం జరుగుతుంది, రెండు సెల్స్ క్లోజ్ అవడం జరుగుతుంది. చూడండి, ఎఫ్ ప్లాస్మిడ్ రెప్లికేషన్ అంటే ఇక్కడ ఏంటంటే ఎఫ్ ప్లాస్మిడ్ అనేది రెప్లికేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్లాస్మిడ్ ఏంటంటే దానికిలాగే ఉండే ఇంకొక ప్లాస్మిడ్ని రెప్లికేట్ చేస్తుంది అనమాట. అంటే తెలుగులో రెప్లికేట్ అంటే ప్రతికృతి, దానికిలా ఉండే ఇంకొక ప్లాస్మిడ్ని తయారు చేస్తుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఎఫ్ ప్లాస్మిడ్ ఎంటర్స్ ఇంటూ ఎఫ్ మైనస్ సెల్. చూడండి, ఇక్కడ ప్లాస్మిడ్ రెప్లికేట్ అయిన డిఎన్ఏ ఇక్కడ ఎఫ్ ప్లాస్మిడ్ రెప్లికేషన్ జరుగుతుంది కదా, ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎఫ్ ప్లాస్మిడ్ రెప్లికేట్ అయ్యింది అనమాట. రెప్లికేట్ ఎంటర్స్ ఇంటూ ఎఫ్ మైనస్ సెల్. ఇప్పుడు ఎఫ్ మైనస్ సెల్లోకి వెళ్తుంది, రెసిపియంట్ సెల్. ఎఫ్ మైనస్ సెల్ ఆర్ రెసిపియంట్ సెల్ ఇందులోకి ఎంటర్ అవుతుంది అనమాట. చూడండి, ఫైనల్గా చూస్తే ఎఫ్ ప్లస్ సెల్ నుంచి రెప్లికేట్ అయిన ప్లాస్మిడ్ మొత్తం దీంట్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఎఫ్ మైనస్ సెల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. కానీ డోనర్ సెల్లో దానికి సంబంధించిన ప్లాస్మిడ్ని దాంట్లోనే ఉంచుకుంటుంది. రెప్లికేట్ అయిన ప్లాస్మిడ్ని మాత్రం రెసిపియంట్ సెల్లోకి పంపించడం జరుగుతుంది, గ్రహీత కణంలోకి పంపించడం జరుగుతుంది. ఇక్కడ దాత కణం, గ్రహీత కణం ఉంటుంది. తర్వాత ప్లాస్మిడ్ అనేది ఏంటంటే ప్రతికృతి చెందుతుంది. ప్రతికృతి చెందిన తర్వాత ప్రతికృతి చెందిన ప్లాస్మిడ్ ఇంకొక గ్రహీత కణం ఉంది కదా, గ్రహీత కణంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఫైనల్గా ఏంటంటే ప్రతికృతి చెందిన ప్లాస్మిడ్ అనేది గ్రహీత కణంలోకి ప్రవేశిస్తుంది అనమాట. ఆ విధంగా ఏంటంటే ఎఫ్ మైనస్ సెల్లో ఎఫ్ ప్లస్ కింద మారుతుంది. ఇది ఏంటంటే కాంజుగేషన్. ట్రాన్స్ఫర్మేషన్, సెక్షువల్ రిప్రొడక్షన్లో నెక్స్ట్ సెకండ్ వన్ ట్రాన్స్ఫర్మేషన్, జన్యు పరివర్తన. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అర్థమైంది కదా, అంటే ఒక చోట ఉన్న
జెనెటిక్ మెటీరియల్ని అంటే డోనర్ సెల్ నుంచి రెసిపియంట్ సెల్లోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది అనమాట. అది ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటో చూద్దాం. ద ప్రాసెస్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై ఫ్రెడరిక్ గ్రిఫిత్. ట్రాన్స్ఫర్మేషన్ని ఫస్ట్ టైం డిస్కవర్ చేసింది ఎవరంటే బై ఫ్రెడరిక్ గ్రిఫిత్. ఎక్కడ దీన్ని డిస్కవర్ చేశారంటే ఇన్ స్టెప్టోకోకస్ న్యూమోనియా. ఎక్కడ? స్టెప్టోకోకస్ న్యూమోనియా. ఫ్రెడరిక్ గ్రిఫిత్ అనే అతను స్టెప్టోకోకస్ న్యూమోనియాలో జన్యు పరివర్తనని గుర్తించడం జరిగిందనమాట. నేకెడ్ DNA ఫ్రాగ్మెంట్స్ ఫ్రమ్ ద సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద రెసిపియంట్ సెల్. అంటే ఏంటంటే ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ని సరౌండింగ్ ఉండే బ్యాక్టీరియా సెల్ నుంచి అప్టెంట్ తీసుకుంటారనమాట. తీసుకుని అంటే ఏంటంటే డోనర్ సెల్, మనం ఎక్కడైతే జెనెటిక్ మెటీరియల్ తీసుకుంటామో ఆ సెల్ని ఏమంటారంటే డోనర్ సెల్. ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు, కాంజుగేషన్లో చెప్పాను కదా, డోనర్ సెల్ రెసిపియంట్ సెల్ అని. డోనర్ సెల్ నుంచి కావాల్సిన జెనెటిక్ మెటీరియల్ తీసుకుని ఇంకొక వేరొక బ్యాక్టీరియా సెల్ ఉంటుంది కదా, దాన్ని రెసిపియంట్ బ్యాక్టీరియా సెల్ అంటారు కదా. ఆ సెల్లో ఏంటంటే మనం తీసుకునే జెనెటిక్ మెటీరియల్కి సంబంధించిన క్యారెక్టర్స్ ఒకవేళ మంచి క్యారెక్టర్స్ అయ్యి ఉండొచ్చు, ఆ క్యారెక్టర్స్ వేరొక బ్యాక్టీరియా సెల్లో రెసిపియంట్ సెల్లో ఉండవన్నమాట. అయితే ఆ సెల్లో లేని క్యారెక్టర్స్ని సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న బ్యాక్టీరియా సెల్ నుంచి అప్టెంట్ చేసుకుని దాన్ని ఎనదర్ రెసిపియంట్ సెల్లోకి దాన్ని పెనిట్రేట్ చేస్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. చొప్పించడాన్ని ఏమంటారంటే జన్యు పరివర్తన అని అంటారనమాట. నెక్స్ట్ ట్రాన్స్డక్షన్, జన్యు వహనం. ట్రాన్స్డక్షన్ అంటే ఏంటో చూడొచ్చు. ఫస్ట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ వన్ బ్యాక్టీరియం టు ఎనదర్ బ్యాక్టీరియం త్రూ బ్యాక్టీరియోఫేజ్. బ్యాక్టీరియోఫేజ్ కోసం మీరు నెక్స్ట్ చాప్టర్లో నేర్చుకుంటారు. బ్యాక్టీరియోఫేజ్ అంటే ఏంటంటే బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసే వైరస్ని ఏమంటారంటే బ్యాక్టీరియోఫేజ్ అని అంటారు. బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసే వైరస్ని అంటే ఇది బ్యాక్టీరియా సెల్ అనుకుంటే వైరస్ వచ్చి దీని మీద ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే బ్యాక్టీరియోఫేజ్ అని అంటారు అనమాట. బ్యాక్టీరియోఫేజ్ ద్వారా జెనెటిక్ మెటీరియల్ని వన్ సెల్ టు ఎనదర్ సెల్, వన్ బ్యాక్టీరియం టు ఎనదర్ బ్యాక్టీరియా సెల్కి త్రూ బ్యాక్టీరియోఫేజ్ ద్వారా ఏంటంటే జెనెటిక్ మెటీరియల్ని ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏమంటారంటే ట్రాన్స్డక్షన్ అంటారు. అంటే ఏంటంటే జన్యు పదార్థాన్ని ఒక బ్యాక్టీరియం నుంచి వేరొక బ్యాక్టీరియా కణంలోనికి ప్రవేశపెట్టడాన్ని జన్యు వహనం అని అంటారు. లేడర్బర్గ్ అండ్ జిండర్. ఫస్ట్ ద ప్రాసెస్ వాజ్ అబ్జర్వ్డ్ లేడర్బర్గ్ అండ్ జిండర్ ఇన్ సాల్మోనెల్లా టైపిమ్యూరియం. సాల్మోనెల్లా టైపిమ్యూరియంలో లేడర్బర్గ్ జిండర్ అనే వాళ్ళు ఫస్ట్ టైం ఏంటంటే దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. ట్రాన్స్డక్షన్. మనం సెక్షువల్ రిప్రొడక్షన్ చూసాం. సెక్షువల్ రిప్రొడక్షన్లో కాంజుగేషన్, ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్డక్షన్ ఈ మూడిటి కోసం నేర్చుకున్నాం. నెక్స్ట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా టు హ్యూమన్స్. మానవాళికి బ్యాక్టీరియా వల్ల ప్రయోజనాలు. బ్యాక్టీరియా వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? మీకు తెలిసినటువంటి ప్రయోజనాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి బ్యాక్టీరియా? బ్యాక్టీరియా వల్ల ఏంటంటే మిల్క్ కన్వర్టెడ్ ఇంటూ కర్డ్, పాలు పెరుగుగా మారడానికి కారణం ఏంటి? బ్యాక్టీరియా. ఏ బ్యాక్టీరియా? లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. ఇంకా బ్యాక్టీరియా వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి, అవేంటో నేర్చుకోవచ్చు. ఓకే, మెనీ బ్యాక్టీరియా ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బెనిఫిషియల్ టు హ్యూమన్స్. సో దే ఆర్ కన్సిడర్డ్ బోత్ యాజ్ ఫ్రెండ్స్ అండ్ ఫోయిస్ ఆఫ్ మ్యాన్. ఓకే, ఏంటంటే బ్యాక్టీరియా ఏంటంటే మానవాళికి ఫ్రెండ్స్ గాను, ఫోయిస్గా అంటే మిత్రులుగాను శత్రువులుగా కూడా ఉందన్నమాట. బ్యాక్టీరియా వల్ల మనకి
కూడా ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, సమ్ బ్యాక్టీరియా దట్ కాజ్ హ్యూమన్ డిసీజెస్. కొన్ని బ్యాక్టీరియాస్ ఏంటంటే మానవునికి డిసీజెస్ కలెక్ట్ చేస్తాయి. ఆ బ్యాక్టీరియా ఏంటో చూద్దాం. బ్యాక్టీరియా లైక్ క్లాస్ట్రీడియం టెటానీ. క్లాస్ట్రీడియం టెటానీ. క్లాస్ట్రీడియం టెటానీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటంటే టెటానస్ అనే డిసీజ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ క్లాస్ట్రీడియం బొచ్చులినం. క్లాస్ట్రీడియం బొచ్చులినం వల్ల బొచ్చులిజం అనే డిసీజ్ వస్తుంది. క్లాస్ట్రీడియం బొచ్చులినం వల్ల బొచ్చులిజం అనే డిసీజ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ విబ్రియో కలరా. విబ్రియో కలరా ఆల్రెడీ మీ అందరికీ విబ్రియో కలరా బ్యాక్టీరియా తెలుసు. విబ్రియో కలరా దేనివల్ల వస్తుందంటే విబ్రియో కలరా బ్యాక్టీరియాలో వచ్చే డిసీజ్ ఏంటంటే కలరా డిసీజ్ విబ్రియో కలరా వల్ల వస్తుంది. ఇది మనకి ఏంటంటే బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజ్. బుక్లో ఇంకా చాలా ఉన్నాయి, మీరు చూడండి. నెక్స్ట్ బ్యాక్టీరియా వల్ల ప్లాంట్స్లో డిసీజెస్ కూడా వస్తాయి. బ్యాక్టీరియా వల్ల మొక్కల్లో వ్యాధులు కూడా వస్తాయి. అవి ఏంటంటే బ్లైట్ ఆఫ్ రైస్. బ్లైట్ ఆఫ్ రైస్ అనే డిసీజ్ మొక్కల్లో ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుందంటే జాంతోమోనస్ వరైజే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. నెక్స్ట్ సిట్రస్ కాంకర్ డిసీజ్ జాంతోమోనస్ సిట్రి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సిట్రస్ ప్లాంట్స్ అంటే నిమ్మ, బత్తాయి, వీటిలో సిట్రస్ కాంకర్ డిసీజ్ వస్తుంది. నెక్స్ట్ క్రౌన్ గల్ డిసీజ్ ఏ ప్లాంట్స్లో మనకు కనిపిస్తుంది అంటే ఎపియర్, యాపిల్స్, పియర్. ఏ బ్యాక్టీరియా వస్తుందంటే బ్యాక్టీరియం లైక్ ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేసియన్స్ వల్ల మనకు వస్తుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే బ్యాక్టీరియా వల్ల యూజెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే బయోమైనింగ్ అంటే ఏంటంటే ఎక్స్ట్రాక్టింగ్ వాల్యుబుల్ మెటల్స్ లైక్ యురేనియం ఫ్రమ్ రాక్స్ నుంచి యురేనియంని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనకి బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది అనమాట. ఆ విధంగా ఈ ప్రాసెస్ని ఎక్స్ట్రాక్టింగ్ వాల్యుబుల్ మెటల్స్ లైక్ యురేనియం ఫ్రమ్ రాక్స్, దిస్ ప్రాసెస్ ఈజ్ నౌన్ యాజ్ బయోమైనింగ్. యురేనియంని గ్రహించడానికి సూక్ష్మజీవులు అనేవి ఉపయోగపడుతున్నాయి, అవి యూస్ఫుల్గా ఉన్నాయి. ఇది ఏంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా టు హ్యూమన్స్. మానవాళికి బ్యాక్టీరియా వల్ల ప్రయోజనాలు. ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ. ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.